నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. వివిధ కామర్స్ కోర్సులలో 50కి పైగా ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోని అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం గత 6 నెలల్లో సిఏ సిఎంఏ కోర్సులలో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ రికార్డు సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కుడియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. 10వ తరగతి తరువాత ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఏసీ, సిఈసీ లేదా ఇంటర్ పూర్తి చేసిన తరువాత లా మరియు మేనేజ్మెంట్ కోర్సెస్ చదవాలనుకుంటున్న ప్రతి 10వ తరగతి విద్యార్థి మిస్ కాకుండా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. సో ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. నమస్తే సార్ మోహన్ గారు. నమస్తే సునీత మేడం. మోహన్ గారు, మనం చేసే ఈ ప్రోగ్రామ్ ఎంపీసీ, బైపీసీ చేయాలనుకునే వారికి కూడా ఉపయోగపడుతుందా? దాని గురించి చెప్పండి. గుడ్ స్టార్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మేడం, ఈ ప్రోగ్రామ్ కేవలం ఎంఈసీ, సిఈసీ విద్యార్థులకే కాదు, ఈవెన్ ఎంపీసీ, బైపీసీ చేయాలనుకునే విద్యార్థులు కూడా ఉపయోగపడుతుంది. మేడం, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక పెద్ద సమస్య వచ్చింది పిల్లలకి. 10th క్లాస్ వరకు అసలు ఆప్షన్స్ ఉండవు, ప్రతి పేపర్ చదవాలి. 10th అయిపోగానే ఆప్షన్స్ ఉంటాయి, ఎంపీసీనా, బైపీసీనా, ఎంఈసీనా, సిఈసీనా. ఇలా ఏ ఆప్షన్ ఏ స్టూడెంట్కి సూట్ అవుతుందని తెలియచేయటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నేను అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ అందరూ కూడా చివరిదాకా చూడండి. ఇది మీ కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. సో ప్రతి అంటే ఏ కాంబినేషన్ తీసుకున్నా, అది ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. నా ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి తెలియచేయటమే ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం. మేడం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా నన్ను ఒక స్టూడెంట్ కలవటం జరిగింది. తను వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్. 10th క్లాస్ ఎగ్జామినేషన్ హీఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్. తను ఎంత ఇన్నోసెంట్గా నన్ను క్వశ్చన్ అడిగాడంటే, సార్ నాకు మ్యాథ్స్ అంటే భయం సార్, అందుకనే సీఏ తీసుకోవట్లా, ఎంపీసీకి వెళ్తున్నాను అన్నాడు. అదేంట్రా, ఎంపీసీలో ఇంకెక్కువ మ్యాథ్స్ ఉంటుంది, బీటెక్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది, దాంతో కంపేర్ చేస్తే సీఏలోనే తక్కువ మ్యాథ్స్ ఉంటుంది. సో ఎంత ఇన్నోసెంట్ క్వశ్చన్ అడిగాడో చూడండి. అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇటువంటి ఎన్నో సందేహాలకి, అపోహలకి మనం కామా కాదు మేడం, పులి స్టాప్ పెట్టబోతున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. ముఖ్యంగా ఈ స్టూడియోలో ఇందాక నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు మన టీం మెంబర్స్ కొంతమంది చెప్పింది ఏంటంటే మేడం, నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషాన్ని మీతో, ప్రేక్షకులతో కూడా పంచుకుంటున్నాను. తప్పకుండా. మోహన్ గారు, మాస్టర్ మైండ్స్ కనుక లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ ఎప్పుడో కనుమరుగైపోయేది అన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. లాస్ట్ వన్ అంటే ఈ క్వశ్చన్ని ముగించే ముందు ఒక చిన్న విన్నపం చూస్తున్నటువంటి స్టూడెంట్స్కి, మీ బ్రదర్లాగా చెప్తున్నాను, మీ అన్నలాగా చెప్తున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత యావరేజ్ చదువు చదివిన వాళ్ళు, యావరేజ్ ఇంటెలిజెన్స్ లేదా యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు అక్కర్లేదు మేడం. వాళ్ళు ఈ పనులన్నీ కూడా ఏఐతో హ్యాపీగా చేయించుకోగలరు. మరి ముందు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? సో మనకు గొప్ప స్కిల్ సెట్ అన్న ఉండాలి, లేదా చేతిలో గొప్ప క్వాలిఫికేషన్ అన్న ఉండాలి. సో 10th చదువుతున్న విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్ దాకా మీరు చదివింది మీరు అసెస్ చేసుకోండి. ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు సీరియస్గా చదివే ఉద్దేశం ఉంటే చదువు కంటిన్యూ చేయండి, లేదా టైంపాస్ కోసం మాత్రం చదవద్దు. చదివితే గట్టి చదువులు, ఛాలెంజింగ్ కోర్సులే చదవండి. లేక ఐఐటి కానీ, మెడిసిన్ కానీ, సిఏ కానీ, సిఎంఏ కానీ. లేకపోతే యావరేజ్ చదువులు చదివి ఉద్యోగాలు రాలేదని మాత్రం ఎవరినో బ్లేమ్ అయితే చేయొద్దు. యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళు, యావరేజ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఈ రోజున జాబ్ మార్కెట్లో అవకాశాలు ఆల్మోస్ట్ లేవు. ఇది పచ్చి నిజం. మోహన్ గారు, అలాగే సిఏ మరియు సిఎంఏ కోర్సులలో ఉన్న స్టేజెస్ ఏంటి? అలాగే ఈ మధ్య సిలబస్లో ఏవో మార్పులు వచ్చాయంట కదా, దాని గురించి చెప్తారా? చాలా మంచి క్వశ్చన్తో మనం కంటిన్యూ చేస్తున్నాం మేడం. చార్టెడ్ అకౌంటెన్సీ అని మనం వాడుక భాషలో మనం ఏంటంటే సిఏ అంటాం. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ జనరల్గా మనం మాట్లాడుకునేది సిఎంఏ అంటాం. సో సిఏ పాస్ అయిన వాళ్ళని చార్టెడ్ అకౌంటెంట్ అంటాం, సిఎంఏ పాస్ అయిన వాళ్ళు కాస్ట్ అకౌంటెంట్ అంటాం. సరే, ఈ కోర్సులో ఉండేటువంటి స్టేజెస్ వెళ్ళే ముందు అసలు ఈ కోర్సుని ఎవరు నిర్వహిస్తారో చూద్దాం. చార్టెడ్ అకౌంటెన్సీ అఖిల భారత స్థాయిలో నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీ మేడం. అలానే సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీ ఇది. సో అంటే చట్టబద్ధత కలిగినటువంటి సంస్థలు వీళ్ళే దేశవ్యాప్తంగా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు మేడం. అండ్ ఈ కోర్సుల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను, నాకున్న అర్హత ఏంటి?
సో ఈ కోర్సుల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే దేశంలో అత్యున్నత ప్రమాణాలు పాటించేటువంటి అతి కొద్ది కామర్స్ కోర్సుల్లో ప్రముఖంగా నిలిచేది సిఏ కోర్సులు మేడం. అండ్ నాకున్నటువంటి అనుభవం ఏంటంటే నేను 2002లో సిఏ పాస్ అయ్యాను మేడం. అంటే ఇప్పటికీ 23 ఇయర్స్ అయింది. సిఏ స్టూడెంట్గా మరో 4 ఏళ్ళు ఈ కోర్సుతో నాకు అనుబంధం ఉంది. అంటే టోటల్గా 27 ఇయర్స్ ఈ కోర్సుతో నాకున్నటువంటి అనుబంధం. అంటే చూసేటువంటి స్టూడెంట్స్ కంటే కూడా వాళ్ళ వయసు కంటే నాకు ఈ కోర్సులో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సరే, ఇక నెక్స్ట్ మేడం అడిగిన క్వశ్చన్లో సెకండ్ పార్ట్, అసలు స్టేజెస్ ఏముంటాయి? సిఏ కానీ సిఎంఏ కానీ మేడం, ఈ 2 కోర్సులు సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ అకౌంటెన్సీ, 3 స్టేజెస్ ఉంటాయి: ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఈ యొక్క పరీక్షలు కూడా సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి మేడం. మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్ లాగా ఇయర్లీ ఒకసారి ఉండదు, సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే 1 సంవత్సరం పాటు మనం వెయిట్ చేయకుండా వెంటనే 6 మంత్స్లో ఎగ్జామినేషన్ రాసుకునేటువంటి అవకాశం కలదు. ఇది మేజర్ అడ్వాంటేజ్. గొప్పగా చెప్పేది ఏంటంటే మేడం, చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటున్నాను నేను, సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు చదవడానికి డిగ్రీ లేదా ఇంటర్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు మేడం. జస్ట్ 10th పాస్ అయితే చాలు ఈ కోర్సెస్కి ప్రొఫెషనల్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎన్ని పేపర్స్ ఉంటాయి? సిఏ ఇంటర్లో గతంలో 8 పేపర్లు ఉంటాయి మేడం. రీసెంట్గా మారిన సిలబస్లో దాన్ని 6 పేపర్స్కి తగ్గించారు. సిఏ ఫైనల్లో గతంలో 8 పేపర్లు ఉన్నాయి, మారిన సిలబస్లో దాన్ని 6 పేపర్స్కి తగ్గించారు. సిఎంఏ ఇంటర్లో 8 పేపర్లు అలానే కంటిన్యూ అవుతున్నాయి, సిఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్లు అలానే కంటిన్యూ అవుతున్నాయి. మీరు గమనించండి, ప్రతి స్టూడెంట్ సిఎంఏ 2 చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది స్టూడెంట్స్ సిఏ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ సిఎంఏ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ 2 కూడా చేస్తారు, వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ కెపాసిటీని బట్టి. సో సిఏ ఇంటర్లో 8 పేపర్ల బదులు ఇప్పుడు 6 పేపర్సే మేడం. ఈ 6 కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చెప్పేది, ఈ 6 కూడా ఎట్ ఏ టైం రాయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ ఓపిక ఉంటే 6 పేపర్స్ రాయొచ్చు, లేదా 3+3 గ్రూప్ 1 గ్రూప్ 2 అంటారు, సపరేట్ చేసుకొని రాసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు సపోజ్ బీటెక్ ఉంది, 7 పేపర్స్ ఉంటాయి అనుకోండి మేడం, ఎగ్జాంపుల్ చెప్తాను, 7 ఎట్ ఏ టైం రాయాలి. సిఏ ఇంటర్లో మాత్రం అలా కాదు మేడం. సిఏ ఇంటర్ అంటే సిఏలో సెకండ్ స్టేజ్, 6 పేపర్లో 3+3 రాసుకోవచ్చు, లేదా 6 పేపర్స్ కూడా రాసుకోవచ్చు, తన చాయిస్. సిఎంఏ ఇంటర్లో 8 పేపర్లు ఉంటాయి, 8 పేపర్లు ఒకేసారి రాయకల్లా 4+4. ఇక ఫైనల్లో సిఏ ఫైనల్లో 6 పేపర్లు మేడం, 3+3 రాయొచ్చు. సిఎంఏ ఫైనల్ కూడా 8 పేపర్స్ మేడం, అక్కడ కూడా అంతే 4+4 రాయొచ్చు. ఇది చాలా ప్రొఫెషనల్ కోర్సెస్లో లేనటువంటి అతిపెద్ద వెసులుబాటు మేడం. ఇక సిలబస్లో వచ్చినటువంటి మార్పులు చెప్తాను. 2022లో సిఎంఏ సిలబస్ మారింది మేడం, 2023లో సిఏ సిలబస్ మారింది. అసలు ఎందుకు ఈ ప్రొఫెషనల్ బాడీస్ అంటే సిఏ సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి ప్రొఫెషనల్ బాడీస్ ఎందుకు ఈ సిలబస్ మార్చారు? గ్లోబల్ లెవెల్లో వస్తున్నటువంటి లేటెస్ట్ ట్రెండ్స్కి అనుగుణంగా సిలబస్ మారుస్తే వీళ్ళకి ఉపాధి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లెవెల్లో ఉంటాయనేది మెయిన్ ఉద్దేశం మేడం. అంటే వీళ్ళని ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ని, ఇండియన్ కాస్ట్ అకౌంటెంట్స్ని గ్లోబల్ లీడర్స్గా మార్చాలి అంటే సిలబస్లో మార్పులు తేవాలనే ఉద్దేశంతో చేశారు. ఎక్కువ మార్పులు సిఏలకి జరిగినాయి మేడం. సిఏలో వచ్చినటువంటి మార్పులు ఏంటి? ఈ 2023 సిలబస్లో వరుసగా 3 మెయిన్ పాయింట్స్ చెప్తాను. గతంలో సిఏ ఇంటర్ 8 పేపర్స్ ఉంటే ఇప్పుడు 6 పేపర్సే. గతంలో సిఏ ఫైనల్ 8 పేపర్స్ ఉంటే ఇప్పుడు 6 పేపర్సే. 2 పేపర్స్ తగ్గించడం జరిగింది. అంటే 400 మార్కులు సిలబస్ తగ్గించారు. గతంలో సిఏ ఫైనల్ 3 ఏళ్ళు మేడం, ఇప్పుడు కొత్త సిలబస్లో సిఏ ఫైనల్ 2 సంవత్సరాలు మాత్రమే. అండ్ గతంలో సిఏ ఎగ్జామినేషన్స్ సంవత్సరానికి 2 సార్లు జరిగాయి, ఇప్పుడు సిఏ ఎగ్జామ్ సంవత్సరానికి 3 సార్లు జరుగుతున్నాయి. అంటే ఫెయిల్ అయితే స్టూడెంట్ 4 నెలల వ్యవధిలో 4 months గ్యాప్లో మళ్ళీ ఎగ్జామ్ రాసుకొని పాస్ అయ్యేటువంటి ఛాన్స్ కలుగుతుంది. అలా అని ఇవి చాలా ఈజీ కోర్సెస్ వచ్చి జాయిన్ అయిపోయిందని నేను చెప్పను మేడం. ఇవి ఐఐటి కంటే, మెడిసిన్, సివిల్ సర్వీసెస్ లాంటి కోర్సెస్ కంటే డెఫినెట్లీ ఈజీ మేడం. ఇవి డిగ్రీ లేదా బీటెక్ లాంటి కోర్సెస్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ కష్టమే. ఇవి స్టూడెంట్కి అంచనా కోసం ఒక కంపారిటివ్ అనాలిసిస్ ఇవ్వడం జరిగింది మేడం. ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ యూనివర్సల్ సబ్జెక్ట్స్, అలానే కామర్స్ అనేది కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్ మేడం. ఎక్కడ వ్యాపారం ఉంటే ప్రపంచంలో అక్కడ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ అంటే సిఎంఏ యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. నిరుద్యోగ సమస్య లేనటువంటి అతి కొద్ది కోర్సుల్లో సిఏ సిఎంఏ అనేది ముందంజలో ఉంటాయి మేడం. ఇవి ఈ కోర్సులో ఉన్న ప్రత్యేకతలు మేడం. మీరు చెప్పినారు గుర్తొచ్చింది, గత సంవత్సరం ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారే సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు మేడం. అప్పటి ప్రెసిడెంట్, ఐసిఏ యొక్క ప్రెసిడెంట్, సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ రంజిత్ గారు చెప్పింది ఏంటంటే 2047 కల్లా
భారతదేశానికి వస్తున్నటువంటి ఆర్థిక అభివృద్ధి, జీడిపి గ్రోత్ కావచ్చు, ఎకానమిక్ గ్రోత్ కావచ్చు, దీన్ని బేస్ చేసుకొని కనీసం 30 లక్షల మంది సీఏలు కావాలి. కానీ 5 లక్షల మంది సీఏలు కూడా లేరు. ఇది డిమాండ్ ఎంత ఉంటుంది అనేది ఎగ్జాక్ట్లీ మేడం. అతి కొద్ది కోర్సులు మేడం ఏంటంటే డిమాండ్ ఉంది, సప్లై లేదు. అలాంటి కోర్సులు సిఏ సిఎంఏ. చాలా కోర్సులో రివర్స్ ఉంటుంది, డిమాండ్ తక్కువ ఉంటుంది, సప్లై పాస్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని నిరుద్యోగ సమస్యలు ఆ కోర్సులో ఎక్కువ ఉంటుంది. సిఏ సిఎంఏ కోర్సులో నిరుద్యోగ సమస్య ఆల్మోస్ట్ ఉంటుంది మేడం. గత సంవత్సరం ఇంటర్ ఎంఈసి ఫలితాల్లో కూడా స్టేట్ టాపర్స్ మీ విద్యార్థులే. సో మీరు ఎలాంటి వరుస విజయాల పట్ల, ఈ విజయాల పట్ల, ఎలాంటి విజయాల పట్ల ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. ముందుగా నేను ఇలాంటి ఫలితాలను అందించిన స్టూడెంట్స్కి, మా స్టాఫ్కి నేను ధన్యవాదాలు తెలియజేయాలి మేడం. 2024 ఇంటర్ ఎంఈసీ ఫలితాల గురించి చెప్పాలంటే మేడం, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మా స్టూడెంట్స్ మాకు ఫలితాలు అందించారు. జూనియర్ ఇంటర్లో అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ మేడం, అవుట్ ఆఫ్ 500 మార్క్స్ 450 అండ్ అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మేడం సుమారుగా 650 స్టూడెంట్స్ ఉన్నారు. అలానే సీనియర్ ఇంటర్లో అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ 900 లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు సుమారుగా 550 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. అంటే 90% మేడం నేను చెప్పింది. 450 అవుట్ ఆఫ్ 500 అంటే 90%, 900 అవుట్ ఆఫ్ 1000 అంటే 90%. సో ఈ రెండు జూనియర్ అండ్ సీనియర్ కలిపి 90% అండ్ అబోవ్ వచ్చిన వాళ్ళు 1200 మంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం. సో చాలా విద్యా సంస్థల్లో ఎంఈసీ చదివేవాళ్ళు 50-100 మంది స్టూడెంట్స్ కంటూ ఉంటారు. మా దగ్గర టాపర్సే 1200 మంది ఉన్నారు. అందుకంటారు మాస్టర్ మైండ్స్ అంటే ఎంఈసీ, ఎంఈసీ అంటే మాస్టర్ మైండ్స్. సో ఇంటర్ ఎంఈసీలో మనం ఇస్తున్న ఆప్షన్స్ అండి, ఎంఈసీ ఒక్కటే ఆప్షన్ ఇస్తాం, అంటే ఓన్లీ ఎంఈసీ చదవచ్చు, లేదా ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చదువుతా అన్న ఆప్షన్ ఇస్తాం. సిఈసీ అనే ఆప్షన్ ఉంది మన దగ్గర, లేదా సిఈసీ ప్లస్ సిఎంఏ ఫౌండేషన్ చదువుతా ఉన్న ఆప్షన్ ఇస్తాం. అంటే 4 ఆప్షన్స్ మనం ఒక 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్కి ఆప్షన్ ఇస్తాం. బట్ మళ్ళీ చెప్తున్నాను, సీరియస్గా చదువుతాం, ప్రొఫెషనల్ అప్రోచ్తో చదువుతాం, మాకు డెడికేషన్గా చదువే ఇంపార్టెంట్ అనుకునేటువంటి స్టూడెంట్స్కి ఫస్ట్ చాయిస్ మాస్టర్ మైండ్స్ మేడం. ఏ విద్యా సంస్థ అధినేతకైనా కొంతమందికి వచ్చే ర్యాంకుల కంటే ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషంగా ఉంటుంది మేడం. సో సిఏలో సెకండ్ స్టేజ్ అంటే సిఏ ఇంటర్. ఈ యొక్క ఫలితాలు చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి మేడం. నేను వివరాలతో సహా చెప్తాను. లాస్ట్ ఇయర్ జూలై 2024లో వచ్చినటువంటి సిఏ ఇంటర్ ఫలితాలలో, జూలై 2024 ఈ ఫలితాలలో సిఏ ఇంటర్లో గ్రూప్ 1 ఆల్రెడీ చెప్పాను కదా మేడం, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్, వీటిలో గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా 2 కలిపి రాసుకోవచ్చు, బోత్ గ్రూప్స్ అంటారు. సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ రాసి పాస్ అయిన విద్యార్థులు 56,000 మంది ఉన్నారు మేడం దేశవ్యాప్తంగా. ఇవి మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదు మేడం, దేశవ్యాప్తంగా పాస్ అయినటువంటి విద్యార్థులు. ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాను, ఇంత ఇంటెన్సిఫైడ్గా చెప్తున్నాను అంటే, చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే 10 మంది 15 మంది పాస్ అవుతారు జిల్లాకి అనేటువంటి అభిప్రాయం ఉంది. అండ్ గమనించండి, ఇది ఒక్క పరీక్ష ఫలితం మాత్రమే. గతంలో సిఏ ఇంటర్లో సంవత్సరానికి 2 పరీక్షలు జరిగాయి, అంటే 2 ఫలితాలు వస్తాయి. ఇప్పుడు సిఏ ఇంటర్కి సంవత్సరానికి 3 పరీక్షలు జరుగుతుంది, అంటే 3 ఫలితాలు వస్తాయి. సో ప్రతి ఫలితంలో ఎంతో కొంతమంది 30,000 మందో 40,000 మందో పాస్ అవుతూనే ఉంటారు. ఇది చాలా ఎంకరేజింగ్ రిజల్ట్ అని చెప్పడమే నా ఉద్దేశం. అండ్ ఈ జూలై 2024 ఫలితాలలో ఈ సుమారుగా 56,000 మంది పాస్ అయ్యారని చెప్పాను. దాంట్లో 1,500 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఉన్నారు. మళ్ళీ ఒక ప్రత్యేకత చెప్తాను మేడం, మెజారిటీ సిఏ విద్యా సంస్థల్లో సిఏ ఇంటర్ చదివే పిల్లలు 50 నుంచి 100 మంది మాత్రమే ఉంటారు మేడం. వైరస్ మా దగ్గర పాస్ అయిన విద్యార్థులే సుమారుగా 1,500 మంది ఉన్నారు. ఇది ప్రత్యేకత. దయచేసి గమనించండి వ్యూవర్స్ అందరూ, ఎంసెట్లో లాగా, ఐఐటీలో లాగా, నీట్లో లాగా సిఏ సిఎంఏ లాంటి పరీక్షల్లో కూడా ర్యాంకులు ఇస్తారు. కానీ ఓన్లీ 50 ర్యాంకులు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది, మొదటి 50 ర్యాంకులు. మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. అదే ఈ కోర్సులో ఉన్న పెద్ద అడ్వాంటేజ్. ఐఐటీలో కానీ లేదా నీట్లో కానీ కట్ ఆఫ్ మార్క్స్ అంటే పాస్ మార్క్స్ వస్తే సరిపోదు మేడం. ఐఐటీ పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి. నీట్ పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి. ర్యాంక్ వస్తేనే సీట్ వచ్చింది. ఇక్కడ అలా కాదు, కేవలం పాస్ అయితే చాలు, ర్యాంకుతో అసలు అవసరమే లేదు. ఇదే ఈ కోర్సు యొక్క సిఏ సిఎంఏ కోర్సు యొక్క మేజర్ అడ్వాంటేజ్ మేడం. సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగా కాదు మంచి ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం. అలాగే గత 6 సంవత్సరాల సిఏ మరియు సిఎంఏ ఫలితాల్లో 12 సార్లు, 1 కాదు 2 సార్లు 12 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయని కూడా విన్నాం. సో మీరు ఎప్పుడు ఇంత జోష్గా, యాక్టివ్గా, హ్యాపీగా ఉండడానికి రీజన్ ఇదే అంటారా? అబ్సల్యూట్లీ మేడం. కానీ
మళ్ళీ చెప్తున్నాను, కొద్ది మందికి వచ్చేటువంటి ర్యాంకుల కంటే ఎక్కువ మంది పాస్ అవుతేనే సంతోషం మేడం. ఎందుకంటే ఎక్కువ మంది పాస్ అయితే అడ్మిషన్స్ పెరుగుతాయి మేడం, ఆ కోర్సుకి అడ్మిషన్స్ పెరుగుతాయి. అది నాకు ఉన్నటువంటి స్వార్థం. ముందుగా మీరు సిఏ ఫైనల్ రిజల్ట్స్ గురించి మాట్లాడారు, దయచేసి గమనించండి ప్రేక్షకులు. నేను చెప్తున్న సిఏ ఫౌండేషన్ అంటే స్టేజ్ 1 రిజల్ట్స్ కాదు, సిఏ ఫైనల్ లాస్ట్ స్టేజ్ రిజల్ట్స్ చెప్తున్నాను. జూలై 2024లో సిఏ ఫైనల్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు దేశవ్యాప్తంగా సుమారుగా 49,000 మంది ఉన్నారు. సుమారుగా 49,000. ఇట్స్ అ వెరీ 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 బిగ్ నెంబర్ అండి. అండ్ దయచేసి గమనించండి, ఇది ఒక్క పరీక్ష ఫలితం మాత్రమే. గతంలో సిఏ ఫైనల్ సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉండేవి, 2 ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు సంవత్సరానికి 3 ఎగ్జామ్స్, 3 ఫలితాలు వస్తాయి. సో ప్రతిసారి ఇంత ఎక్కువ మంది పాస్ అవుతారని చెప్పను, ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ మంది పాస్ అవ్వచ్చు, ఒక్కోసారి ఇంతకంటే తక్కువ మంది కూడా పాస్ అవ్వచ్చు. బట్ 3 ఎగ్జామ్స్ అంటే 3 ఫలితాలు అంటే డెఫినెట్లీ పాస్ అవుట్స్ సంఖ్య పెరగబోతుంది. ఎందుకంటే డిమాండ్ విపరీతంగా ఉంది కాబట్టి పాస్ అవుట్స్ కూడా పెరగటానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మేడం. నేను ఒక చిన్న కంపారిటివ్ అనాలిసిస్ చెప్తాను. దేశవ్యాప్తంగా ప్రముఖంగా మాట్లాడుకునే ఎగ్జామ్ మేడం ఐఐటి. ఈ ఐఐటి ఎగ్జామినేషన్, ఐఐటి జేఏఈ అంటారు, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో దేశవ్యాప్తంగా సుమారుగా ఎన్ని సీట్లు ఉన్నాయి? 17,000. దానికి 14 లక్షల మంది రాస్తారు. 14 లక్షల మంది రాస్తే 17,000 సీట్లు. కానీ సిఏ ఫైనల్ చాలా 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 కష్టంగా ఉంటుందనేటువంటి అపోహలో ఉన్నటువంటి సిఏ ఫైనల్లో సుమారుగా ప్రతి అటెంప్ట్లో సుమారుగా 40-50 వేల మంది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ కానీ పాస్ అవుతున్నారు. ఇది తక్కువ రిజల్ట్ ఏం కాదు అని చెప్పడం నా ఉద్దేశం. ఇక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అంటారు. ఎస్ మేడం, గత 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అంటే ఏంటి? 2020, 2021, 2022, 2023, 2024, 2025 ఈ 6 ఏళ్లలో మాస్టర్ మైన్స్కి 12 ఫస్ట్ ర్యాంకులు వచ్చింది మేడం. అది కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు, స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు. ఏ కోర్సుల్లో? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ కోర్సులో కాదు, సిఏ, సిఎంఏ లాంటి కోర్సుల్లో. మాకు వచ్చినటువంటి గత 6 సంవత్సరాల్లో వచ్చిన 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్లకు ఫోటో కూడా తీసుకొచ్చాను మేడం. తప్పకుండా. అండ్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మొత్తం 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఇవేవి కూడా మాకు జీవిత కాలంలో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కదా మేడం, కేవలం 6 సంవత్సరాల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. ఇవి స్టేట్ ర్యాంకులు కాదు, లైక్ ఎంపీసీ, ఎంఈసీ కోర్సులో వచ్చిన స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఇవి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. సిఏ, సిఎంఏ లాంటి కోర్సెస్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఎగ్జాక్ట్లీ. అండ్ లాస్ట్ 3 ర్యాంకుల గురించి చెప్తాను. రీసెంట్గా వచ్చిన 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు గత 6 నెలల్లో వచ్చింది మేడం. ఈ 3 ఫస్ట్ ర్యాంకులు ఫిబ్రవరి 2025లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, డిసెంబర్ 2024లో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆగస్ట్ 2024లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఇవి లాస్ట్ 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ మేడం. జస్ట్ 6 మంత్స్లో వచ్చింది. మనం ఏంటి, జస్ట్ ఒక సబ్మిషన్ ఏంటంటే, ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోవద్దు. మా కమిట్మెంట్, మా ఎక్స్పీరియన్స్, మా డెడికేషన్, మా డిసిప్లిన్ ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోండి. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రాలేదండి. కేవలం కొద్దిమందికి మాత్రం ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అది స్టూడెంట్స్ యొక్క క్రెడిట్ మాత్రమే, కానీ అది మా క్రెడిట్ అయితే కాదు. అంటే సార్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే 2023, 24, 25 ఈ 3 సంవత్సరాలు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులతో మీరు హ్యాట్రిక్ సాధించారు. అలాగే ఇలాంటి అద్భుత విజయం వెనుక ఉన్న సక్సెస్ సీక్రెట్స్ ఏమన్నా ఉంటే మాకు కూడా చెప్తారా మేడం? మీలానే మాకు సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ నడిపేటువంటి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. వాళ్ళు అడుగుతాను, ఏంట్రా మోహన్ మీ సక్సెస్ సీక్రెట్ అని. సో చాలా సింపుల్గా చెప్తాను మేడం, ఇది పూర్తిగా విద్యార్థులకు కష్టం మేడం, స్టూడెంట్స్కి కష్టం. మా అదృష్టం ఏంటంటే ఇలాంటి టాపర్స్, ఇలాంటి ర్యాంకర్స్ మాస్టర్ మైండ్స్ని సెలెక్ట్ చేసుకునే విధంగా మేము పనిచేసాం. వాళ్ళు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వాలి అనిపించేట్టుగా మేము పనిచేసాం. అది మా యొక్క అచీవ్మెంట్ మేడం. అలానే ఇంకొక విషయం మేడం, ఎస్ ఎగ్జాక్ట్లీ వరుసగా 3 ఏళ్ళు 2025, 2024, 2023 3 సంవత్సరాలలో వరుసగా సిఏ, సిఎంఏ కోర్సులో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులతో మేము ఒక హ్యాట్రిక్ క్రియేట్ చేయడం జరిగింది, ఒక రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాలలో సబ్జెక్టు కరెక్షన్ 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 24వ సంవత్సరం 24th ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న మరో సిఏ కాలేజ్ లేదు. ఈ ఎక్స్పీరియన్స్, ఈ డెడికేషన్, మా యొక్క శ్రద్ధ, మా యొక్క డెడికేషన్ ఇవి చూసి మాత్రమే మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోమని మరొకసారి చెప్తున్నాను మేడం. రియలీ గ్రేట్ సార్. అంటే ఈ రిజల్ట్ అది అక్కడ శ్రద్ధ కనబడుతుంది, వాళ్ళ అక్కడ ఉన్న అధ్యాపకుల కృషి కనబడుతుంది. అలాగే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు పేరెంట్స్ కూడా చూస్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కలిసి అక్కడ కనిపిస్తున్నాయి రిజల్ట్స్లో.
ఈ మాస్టర్ మైండ్స్ అనగానే గుర్తుకొచ్చేది సిఏ కోర్సులో పైనిట్స్ అయిన మీరు ఎంఈసీ కోర్స్ని ఎందుకు స్టార్ట్ చేసినట్టు? మేడం మనం 8th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్, మెడిసిన్ ఫౌండేషన్ ఎలా అయితే ఉందో అలానే 10th అయిపోయిన సిఏ లేదా సిఎంఏ చదవాలని విద్యార్థులకి 10th అయిపోయిన తర్వాత ఫౌండేషన్ ఇవ్వాలి. ఆ ఫౌండేషన్ పేరు ఎంఈసీ సిఈసీ కోర్సులో. అదే ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాం మేడం. అండ్ అలానే మనం ఏంటంటే ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ చెప్తాం. ఆ సిఏ ఫౌండేషన్ సుమారుగా 800 అవర్స్ చెప్తాం మేడం. సిఈసీతో పాటు సిఎంఏ ఫౌండేషన్ చెప్తాం. సుమారుగా 600 అవర్స్ సిఎంఏ ఫౌండేషన్ చెప్తాం. మేమేం చెప్తామంటే స్టూడెంట్స్కి, మీరు మా స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత అడ్మిషన్ తీసుకోండి. మా స్టూడెంట్సే కాదు, ఇతర విద్యా సంస్థలో చదివే పిల్లలతో మాట్లాడిన తర్వాత మా దగ్గర అడ్మిషన్ తీసుకోండి. ఇన్ని అవర్స్ ఎవరు టీచర్ మేడం. సో ఓన్లీ ఎంఈసీ కావాలన్నా అడ్మిషన్ ఇస్తాం, ఓన్లీ సిఈసీ కావాలన్నా అడ్మిషన్ ఇస్తాం, ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ ఇస్తాం, సిఈసీ ప్లస్ సిఎంఏ ఫౌండేషన్ కూడా అడ్మిషన్ ఇస్తాం. ఇవి మాస్టర్ మైండ్స్లో ఉన్నటువంటి కామర్స్ స్పెషలైజేషన్స్. ఈ క్వశ్చన్ ముగించే ముందు ఎలాంటి టాపర్స్ మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకుంటున్నారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. సహిష్ణు ఈ స్టూడెంట్ మేడం మాస్టర్ మైండ్స్ హైదరాబాద్ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకున్నాడు. తనకి సిబిఎస్ఈలో అవుట్ ఆఫ్ 500 మార్క్స్ 495 మార్క్స్ వచ్చింది మేడం. ఇతను మాస్టర్ మైండ్స్లో ఇప్పుడు ప్రజెంట్లీ ఎంఈసీ చదువుతున్నాడు మేడం. మ్యాథ్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్ విత్ సిఏ ఫౌండేషన్, ఎంఈసీ విత్ సిఏ ఫౌండేషన్ కాంబినేషన్లో చదువుతున్నాడు. ఇవి కొన్ని టెస్టిమోనియల్స్ మేడం. ఇటువంటి ఎంతోమంది స్టేట్ టాపర్స్ మేడం, ఆల్మోస్ట్ 100కు పైగా స్టేట్ టాపర్స్ ఈ రోజున మాస్టర్ మైండ్స్లో 10th అయిపోగానే ఇంటర్ ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సులు చదువుతున్నారు. అలాగే మోహన్ గారు, ఇప్పుడు మనం 10th క్లాస్ తర్వాత దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్స్ 10th క్లాస్ తర్వాత సిఏ చేయాలనుకునే విద్యార్థులు ఎంపీసీ తీసుకోవడం మంచిదా లేదా ఎంఈసీ తీసుకోవడం మంచిదా? సింపుల్ క్వశ్చన్ మేడం. ఇంజనీరింగ్ చదవాలంటే ఎంపీసీ, మెడిసిన్ చదవాలంటే బైపీసీ, సిఏ చదవాలి, సిఎంఏ చదవాలంటే ఎంఈసీ సిఈసీ. ఇవి బెస్ట్ ఆప్షన్స్ మేడం, బెస్ట్ కాంబినేషన్. ఓకే, ఇది తెలియక చాలామంది ఈ ఎంపీసీ బైపీసీ తీసుకొని సిఏ సిఎంఏకి వస్తున్నారు. అది నేరం అయితే కాదు, కానీ దానికంటే బెస్ట్ థింగ్ 10th అయిపోయిన ఎంఈసీ సిఈసీ లాంటి గ్రూపులు తీసుకొని సిఏ సిఎంఏకి రావడం మంచిది మేడం. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను. మన 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది పిల్లలు 10thలో పాస్ అవుతున్నారు, లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. ఎలా? వాళ్ళ స్థాయిని బట్టి కోర్సుని సెలెక్ట్ చేసుకోకపోవటం వల్ల. ఇంటర్మీడియట్లో సరైన ప్రణాళిక లేకుండా, సరైన చాయిస్ లేకుండా కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి తీసుకున్నాం మేడం. మీరు గమనించండి, క్లాస్లో 80% ఎవరు ఉంటారు? యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్. బట్ వీళ్ళు సాధారణంగా తీసుకున్నది ఐఐటి కానీ మెడిసిన్ అంటే నీట్ లాంటి కోర్సెస్కి వెళ్ళిపోతారు. ఐఐటి తీసుకుంటే దేశవ్యాప్తంగా ఐఐటి ఎగ్జామ్ రాసిన వాళ్ళు 14 lakhs స్టూడెంట్స్ మేడం. కానీ ఎన్ని సీట్స్ ఉన్నాయి? 17,000. అంటే 100లో 2 మాత్రమే ఛాన్స్ ఉంది. పోనీ మెడిసిన్ తీసుకుంటే నీట్ ఎగ్జామ్ రాయాలి మేడం. గత సంవత్సరం 2024లో నీట్ ఎగ్జామ్ రాసింది దేశవ్యాప్తంగా 23 లక్షల మంది మేడం. కానీ మెడిసిన్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? సుమారుగా 1 lakh. ఎంతమందికి ఛాన్స్ వస్తుంది మేడం? చాలా కొద్ది మందికి. లేదా ఏపీ తెలంగాణ తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ సుమారుగా 50,000 ఉన్నాయి మేడం. కానీ ఒక్కొక్క రాష్ట్రానికి మెడిసిన్ సీట్లు 5,000 కూడా రావట్లా. అంటే ప్రతి 10 స్కూల్స్కి కలిపి 1 సీట్ వస్తుంది. ఎంత టఫ్ కాంపిటీషన్! 10 స్కూల్స్కి కలిపి 1 సీట్. సో నేనేం చెప్తానంటే, ఏది పడితే అలా మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. మీ స్థాయి ఏంటి, మీ కెపాసిటీ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటో చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే 10thలో పాస్ అవటమే కాదు, ఈవెన్ లైఫ్లో కూడా పాస్ అవుతారు. ఫైనల్గా సిఏలో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? మేడం, రండి బాబు రండి, మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వండి అని మాత్రం నేను చెప్పాను మేడం. ఉన్న వాస్తవాలు చెప్తాను. సిఏ సిఎంఏ కోర్సులో ఐఐటి కంటే మెడిసిన్ కంటే ఈజీ, డిగ్రీ లేదా బీటెక్ కోర్సెస్ కంటే కష్టం మేడం. అండ్ 10th అయిపోగానే సిఏ అంటే 6 years పడుతుంది మేడం. సిఎంఏ అయితే 5 years పడుతుంది. 1 year బఫర్ పెట్టుకుని రమ్మని చెప్తాను. అండ్ ఓన్లీ కామర్స్ మాత్రమే బోధించేటువంటి సంస్థలో జాయిన్ అవ్వండి. సపోజ్ మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ఎంపీసీ బైపీసీ సిఈసీ ఎంఈసీ అన్నీ ఉంటే మీకు అంత న్యాయం జరగకపోవచ్చు. కానీ అది మాస్టర్ మైండ్స్ అయితే ఓన్లీ కామర్సే ఉంటుంది, ఇంకే ఉండదు. అలానే కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థల్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోండి. అండ్ చివరిగా సిఏ ఫౌండేషనే కాదు, సిఏ ఫైనల్, సిఎంఏ ఫౌండేషనే కాదు, సిఎంఏ ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఎంచుకోండి. ఎందుకంటే ఫైనల్ కూడా చెప్తున్నారంటే వాళ్ళ ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. మాస్టర్ మైండ్స్లో అయితే సిఏ ఫౌండేషన్ ఈ ఎంఈసీ పిల్లలకు సుమారుగా 800 గంటల కోచింగ్ ఇస్తాం. ఇది చాలా రేర్ మేడం. చాలా సంస్థల్లో ఇన్ని గంటల కోచింగ్ అయితే ఇవ్వట్లేదు. ఒక చిన్న సబ్మిషన్, మీకు స్క్రీన్ మీద మాస్టర్ మైండ్స్ లోగో కనిపిస్తుంది కదా, చాలా చోట్ల మాస్టర్ మైండ్స్ అంటున్నారు కానీ మాస్టర్ మైండ్స్ బ్రాంచెస్ కాదండి. దయచేసి అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఆ లోగో చూసుకుని అడ్మిషన్ తీసుకోండి. అనుమానం వస్తే ఆ సెల్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోండి. ఇప్పుడు మాకు మాస్టర్ మైండ్స్ ఒక బ్రాంచెస్ హైదరాబాద్లో అయితే కనుక అమీర్పేట, అలానే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లోనే ఉన్నాయి. తెలంగాణలో మరి ఇంకెక్కడా లేవు. వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఎక్కడా లేవు. ఏపీలో అయితే వైజాగ్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, మరెక్కడా కూడా మాస్టర్ మైండ్స్ ఒక బ్రాంచెస్ లేవు. లాస్ట్ పాయింట్,
సిఏ కోర్సులో పాస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది ఒక చిన్న అనాలసిస్ ఇచ్చేసి నేను ముగించేస్తాను. రీసెంట్గా జూలై 2024లో సిఏ ఇంటర్ యొక్క పాస్ పర్సంటేజ్ అండి అఖిల భారత స్థాయిలో ఎంత పాస్ పర్సంటేజ్ అని చెప్తాను. ఇది మాస్టర్ మైన్స్ యొక్క పాస్ పర్సంటేజ్ కాదండి, అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి పాస్ పర్సంటేజ్. సిఏ ఇంటర్ గ్రూప్ 1 వచ్చేసరికి సుమారుగా 27% పాస్ పర్సంటేజ్ ఉందంటే గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ సుమారుగా 18% ఉంది. సిఏ ఫైనల్ నేను చెప్తాను, సిఏ ఫైనల్ అంటే జూలై 2024 సిఏ ఫైనల్ గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ 27% అండి, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 36% అండి. దయచేసి గమనించండి, ఈ యొక్క పాస్ పర్సంటేజ్ యొక్క వివరాలు మీరు సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ICAI.org ఆ వెబ్సైట్లో కూడా మీరు ఈ యొక్క డైరెక్ట్గా పాస్ పర్సంటేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఎందుకుంటున్నానంటే మీకు పూర్తి వివరాలు తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవడం మంచిదనే ఉద్దేశంతో ఏవి దాపరికం లేకుండా నేను పూర్తి వివరాలు చెప్తున్నాను. రైట్, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు మోహన్ గారు. అంటే ఇప్పుడు ముఖ్యంగా 10th తర్వాత ఒక కన్ఫ్యూజన్ మైండ్ ఉంటుంది, పేరెంట్స్ కావచ్చు పిల్లలకు కావచ్చు. అలా కాకుండా ఒక్కసారి కనుక మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయిన వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇదే వాళ్ళ స్టడీ గైడ్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.